ఆయన ప్రేమించాడు అంటే ఎవరినైనా ఆకాశం అంత ఎత్తుగా ప్రేమిస్తాడు ఆయన. ఎవరినైనా వాడుకున్నాడు అనుకోండి, అతని కన్ను ఆర్పకుండా అతని పని ముగించినంత వరకు వేచి చూస్తాడు, ఆలోచన పెడతాడు, సక్సెస్ఫుల్ చేస్తాడు. అంటే విజయం అన్నది వాళ్ళకి ఇస్తాడు. ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, భక్తి కార్యక్రమాలు ఎప్పుడైనా మనం చేసేటప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనతోడే ఉంటాడు. ఆయన అది ఎప్పుడైనా మీరు తెలుసు. రోగం అయినా, రుష్టి అయినా, బాధ అయినా, హింస అయినా, వేదన అయినా, ఏదైనా నువ్వు మనసు పడి నువ్వెందుకు కావాలో ఒకసారి దేవునికి జ్ఞాపకం చేయాలి. నువ్వు తెలియక కాదు. నన్ను పుట్టించింది నీకోసమే కదా తండ్రి, నన్ను పెంచి పోషిస్తున్నది నీకోసమే కదా తండ్రి, మరి నేను ఈ పని చేస్తున్నాను, ఈ పనిలో నువ్వు నాకు సహాయంగా ఉండు, తోడుగా ఉండు, నడిపించు. ఆనాడు యుద్ధాలు జరిగాయి గనక యుద్ధాలలో నువ్వు మాకు తోడుగా ఉంది. ఈనాడు ఎన్నో సమస్యలలో ఉన్నాం గనక ఈ సమస్యలన్నింటిలో మాకు పరిష్కారాన్ని ప్రసాదించు. ఇది దేవునితో ఉన్న బంధం. ఈ బంధాన్ని నువ్వు ఆలోచించాలి, తెలుసుకోవాలి. హృదయపూర్వకంగా నువ్వు రావాలి దేవుడి దగ్గరికి. గాని ఎవరో నిన్ను బలవంతం చేస్తే నువ్వు దేవుడు పని చేయవా? నువ్వు దేవుళ్ళో ఉండవా? దేని కొరకు ఆలోచిస్తున్నావు నువ్వు? నీ శరీర రోగాల కోసమా? నీ కష్టాల కోసమా? నీ బాధల కోసమా? వద్దు. వాటన్నిటినీ మించిన దేవుడు నేను. ఇవన్నీ కలుగజేసింది నేనే. నువ్వు అడిగితే నేనుండి వాటిని దూరపరిచేది నేనే. నా మీద నువ్వు నమ్మకం లేనప్పుడు, నా మీద నీకు విశ్వాసం లేనప్పుడు నేను నీకు ఏమీ చేయలేను. ఆ రోజు మరి వాడు దేవతలు నమ్ముకున్నట్లుగా ఈ రోజు మీరు మనుషుల నమ్మకాలను, మనుషుల సూచనలను, మరి బంధువులనే వారు పట్టించే తప్పుదారిని గాని ఒకవేళ నువ్వు వెళితే మరి నా దారి నుండి నువ్వు తొలగిపోయినట్టే కదా. నేనే విషయంలో నీకు సహాయం చేయగలను అని దేవుడు అంటాడు. తప్పదు సుమా. ఇది మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి.